వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రెజ్యూమే టిప్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో రెజ్యూమే టిప్స్ అయితే చెప్తాను మీకు. ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో, సో ఎవరైతే రెజ్యూమే ఎలా చేయాలో తెలియట్లేదో, ఈ టిప్స్ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో 10 రెజ్యూమే టిప్స్ ఎవ్రీ జాబ్ సీకర్ షుడ్ నో అండి. సో చూద్దామా మరి. ఫస్ట్, కస్టమైజ్ ఫర్ ఈచ్ జాబ్ అండి. ఒక రెజ్యూమే ప్రిపేర్ చేసుకొని అన్ని జాబ్లకు ఏ డిస్క్రిప్షన్ ఉన్న జాబ్ రోల్ ఏదున్నా అన్నిటికీ ఒకే రెజ్యూమే చేస్తారు. చాలామంది ఒకటే రెజ్యూమే పెట్టి అప్లై చేస్తారు. చాలా తప్పు అండి అది. సో కస్టమైజ్ ఫర్ ఈచ్ జాబ్ అండి. మీ స్కిల్స్ని హైలైట్ చేసుకోవాలి. ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూడాలి. వాళ్ళకి ఏం అవసరం, ఏ రోల్ పైన జాబ్ ఉంది, స్కిల్స్ ఏంటి, అవన్నీ కూడా చూసి దాన్ని బట్టి మీ స్కిల్స్ని హైలైట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ పెట్టాలి అండ్ అచీవ్మెంట్స్. సో జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు మీవన్నీ స్కిల్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ కానీ ఉండాలి. తర్వాత వచ్చేసి ప్రొఫెషనల్ సమ్మరీ. సో మనం ఏంటి, మన కీ స్కిల్స్ కావచ్చు, దాంట్లో క్వాలిఫికేషన్ కావచ్చు, కెరీర్ గోల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రొఫెషనల్ సమ్మర్లో పెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ఏ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత రోల్ ఏంటి, వాళ్ళకి ఏ స్కిల్స్ అవసరం పడతాయి, దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోండి. మీరు ఈ జాబ్కి ఒక రెజ్యూమే చేంజ్ చేయడమే అంతే. యూజ్ యాక్షన్ వర్బ్స్. సో కొన్ని బుల్లెట్స్ పాయింట్స్ పెట్టేసి మనం స్ట్రాంగ్స్ వర్బ్స్ అనేవి యూజ్ చేయాలి. మనం ఎఫెక్టివ్ వేలో ఉంటాయి అవి. సో యూజ్ యాక్షన్ వర్బ్స్ అండి. తర్వాత క్వాంటిఫై అచీవ్మెంట్స్. సో మనకు ఎక్కడైనా పాసిబుల్ ఉంటే మనం ఏం అచీవ్మెంట్ చేసామో దానికి తగ్గట్టు మీరు పెట్టాలి అవన్నీ కూడా. తర్వాత హైలైట్ కీ స్కిల్స్. సో టెక్నికల్ స్కిల్స్ కావచ్చు, సర్టిఫికేషన్ కావచ్చు, మీకు సాఫ్ట్ స్కిల్స్ ఏమున్నాయి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీరు పెట్టుకోవాల్సినవి ఏంటి. దాంట్లో సాఫ్ట్ స్కిల్స్లో అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కొన్ని ఉంటాయి. టెక్నికల్ స్కిల్స్ మీరు సి నేర్చుకున్నారా, C++ నేర్చుకున్నారా, పైథాన్ నేర్చుకున్నారా, లేకపోతే వెబ్ డెవలపర్ సంబంధించి HTML, CSS, జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్లో ఏంటి, అవన్నీ కూడా పెట్టుకోవాలి టెక్నికల్ స్కిల్లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. సో మనం ప్రయారిటైజ్ రీసెంట్ అండ్ రిలవెంట్ వర్క్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ మీరు మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో అది పెట్టండి, ఎక్కడ వర్క్ చేశారు దాని గురించి పెట్టిన తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ పెడుతూ రండి. తర్వాత షోకేజ్ రిజల్ట్స్. రిజల్ట్స్ మీ ఏమున్నాయి అవన్నీ కూడా మీరు చేసిన వర్క్లో రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అవి కూడా పెట్టుకోవచ్చు, మీరు పెట్టాలి. తర్వాత కన్సిస్టెంట్ ఫార్మాటింగ్. సో ఫంట్ అలైన్మెంట్ బాగుండాలి, ఆర్గనైజేషన్ బాగుండాలి, క్లియర్గా ఉండాలి, క్లీన్ స్ట్రక్చర్ ఉండాలి. విచిత్రమైన ఫంట్స్ యూజ్ చేయకండి, అన్నీ కూడా ఒకటే సేమ్ ఫంట్ యూజ్ చేయండి చేసినప్పుడు. తర్వాత కీవర్డ్స్. ఈ ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టంలో మనకి ఏమవుతుందంటే, ATS ఉంది కాబట్టి ఇవంతా కూడా ఏమవుతుంది, ఇప్పుడు మన స్పెసిఫిక్ వర్డ్స్ అనేటివి పెట్టాలి కంపల్సరీ. ఏమవుతుంది, స్పెసిఫిక్ వర్డ్స్ పెట్టినప్పుడు మనకు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీవర్డ్స్ చాలా మంచి కీవర్డ్స్ యూజ్ చేయండి. తర్వాత ప్రూఫ్ రీడ్ థరోలీ. సో మనం ఎలాంటి గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా, టైపింగ్ మిస్టేక్స్ ఉన్నా, ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకొని అప్పుడు మనం పెట్టాలండి అప్లై చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా రెజ్యూమే మన టిప్స్ అండి. సో ఇవన్నీ అందరికీ తెలియాలండి. సో అందుకోసం ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.